మాతృదేవోహో. ధ్యానమున వశంబగున దానికి నేనే వశంబునౌదునా, ధ్యానమటన్ననేమి ఒక దారియు తెన్నును లేదు, ధ్యానమందేను నశించునంచు వచియంతురుగాని ఇదేమి తల్లిరో, నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్క దానిని, నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్క దానిని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 282వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సాత్విక కర్త, రాజస కర్త నిన్న అయ్యాయి కాబట్టి అత్యంత దారుణమైన తామస కర్త ఎలా ఉంటాడో చెబుతున్నాడు. మనలో కొంతమంది ఈ పద్ధతిలో కూడా ఉంటారు. ఇది తక్షణం సరి చేసుకోవలసిన వ్యవహారం. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికో అలసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. ఒక పని చేసేటప్పుడు మనం ఒక్కోసారి ఈ లక్షణాలతో ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళు రాజసకర్త, వీళ్ళు తామసకర్త, వీళ్ళు సాత్వికర్తలను విభాగం చేసేయకూడదు. ఈవేళ సాత్వికర్తగా ఉన్నవాడు ఇంకో పనిలో తామసకర్త అవుతాడు. అంతేగానే వ్యక్తులు ప్రధానం కాదు, వ్యక్తి ఉండే దృష్టి ప్రధానం. సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో భేదం తప్ప. ఆ దృష్టిని బట్టి ఈ భేదాలు. ఆ పని చేసేటప్పుడు నీకున్న దృష్టి ఏమిటి? అది సాంగత్యం లేకుండా రాగరహితంగా ఉంటే సాత్వికం. రాగసహితంగా బాధపడుతూ ఆనందిస్తూ ఓసారి పొంగిపోతూ ఓసారి కృంగిపోతూ చేస్తే అది రాజసం. ఇప్పుడు అయుక్తగా అస్థిరుడు, ఒక పద్ధతిలో ఉండలేనివాడు, ఏకాగ్రత లేనివాడు అయుక్త అంటే. యుక్త అంటే దాంట్లో కలిసి ఉన్నాడు. యుక్తం అంటే కలవడం, సంయుక్తం అని కూడా అంటారు. అయుక్త దాని యందు ఏకాగ్రత లేదు, పని యందు ఏదో అటో ఇటో దృష్టి పెట్టి చేస్తాడు. చిన్నపిల్లలు వాళ్ళకి ఇష్టం లేని పనులు ఇలాగే చేస్తారు. తండ్రి కోసమో తల్లి కోసమో ఉపాధ్యాయుల కోసమో బలవంతంగా చేసే పనులన్నీ ఇలాగే జరుగుతాయి. పిల్లలు ఇంటి పని చాలా భాగం ఇవాళ ఇలాగే చేస్తున్నారు. అయుక్త అంటే ఆ క్షణంలో వాళ్ళు తామసకర్తలే. వాళ్ళకేం ఆసక్తి లేదు, దాని మీద ఏకాగ్రత లేదు. అయిపోతుంది. ఇంకా ఓన్లీ టూ పేజెస్ ఈ ఓన్లీ 2 pages అంటున్నాయంటే వాడికి ఏమీ ఆసక్తి లేదని అర్థం. ఇచ్చే పనులు అలాగే ఉన్నాయి. 3 నెలల పరీక్షలు అవుతాయి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ లీవింగ్ విదౌట్ ఛాయిస్ 2 times. ఏంటిది విదౌట్ లీవింగ్ ది ఛాయిస్? ఏదో పరీక్ష పేపర్లో 100 మార్కులకి ఒక 20-30 ప్రశ్నలు ఉన్నాయనుకుందాం. అందులో వాడు రాయాల్సినవి 10 ఉంటాయి, 30 రాసేయాలట. పైగా 2 వేస్తారు. దేనికి? ఇది ఏమీ లేదు, ఇంతలావు ఇచ్చామని చెప్పుకోవడానికి. వాడు ఈ బరువు అంతా మోసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? వారం రోజుల కంటే ఎవరికైనా ఇప్పుడు అదే ఎక్కువ. వారం రోజుల్లో ఈ 3 రోజులు రాత్రి పగలు కూర్చొని అవగొట్టేస్తారు. ఇంకా చిన్నపిల్లలకైతే తండ్రులు ఆ భారం వహిస్తారు. మొత్తం మీద ఇంకా 4 రోజులు ఎంజాయ్. ఏమిటి ఎంజాయ్? ఈ 3 రోజులు ఎందుకు నాట్ ఎంజాయ్? అసలు బడింత నాట్ ఎంజాయ్ ఏమిటిది? అంటే ఈ ఎంజాయ్ వేరు, పదవి వేరు, ఎగ్జామ్ వేరు, చదువు వేరు. ఇవి వేరు అవ్వబట్టి అన్నిటికీ వేరు మూలం ఒకటే అని మనకు అర్థం కావట్లా. అందుకని చదువుకునే విద్యార్థికి చదువు అనేటువంటిది ఎంత ఉంటుందో ఆడుకునేది అంత సమయం ఉండాలి. 24 గంటల్లో 8 గంటలు మించి చదువు చెబుతున్నాడంటే అది చదువు కాదు, యమలోక నరకం. అసలు అక్కడ పంపకూడదు. మా చిన్నతనంలో ప్రాథమిక పాఠశాల 9ంటికి మొదలయ్యేది, 4ంటికి అయిపోయేది. లెక్కటండి 7 గంటలు. అందులో మళ్ళీ మధ్యాహ్నం 1 గంటలే ఉండేది. పిల్లలకి 6 గంటల మించి చెప్పకూడదు ఆ వయసులో. 5వ తరగతి. హై స్కూల్లోకి వచ్చాక 4 కల్లా 5, అది కూడా ఆటలు పెట్టేవారు. 7-8 గంటల మించి ఉండే ఉద్యోగం కూడా ఎవరో 8 గంటల మించి చేయరండి. లేదు, వాళ్ళు 7ంటికే బడి, మళ్ళీ 7 అయినా వదలడం. 12 గంటల మధ్యాహ్నం భోజన విరామం అరగంట. ఆ పిల్లాడు తింటాడా, ఏమైనా చదువుతాడా? పైగా తిన్నాక కొంచెం నిద్ర వస్తుంది. అప్పుడే అలా నిద్రతో ఉండగానే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఫ్యాక్ట్ వెరీ ఇంపార్టెంట్. చచ్చిపోతాడు వీడు అన్యాయంగా. నిద్ర వస్తుంటే ఫ్యాక్ట్ ఏమిటండి? వాడికి నిద్ర రావడం. సిలబస్ కొత్తగా పెట్టాడు, ఇంటర్మీడియట్ లెక్కలు ఇక్కడ చెబుతాడు. ఎందుకంటే అందుకే ఆకర్షణ. మేము చిన్నప్పుడు పుట్టగానే వాడిని ఐఐటీ చేసేస్తామండి. వాడు ఐటీఐ అయిపోతాడు. ఐఐటీకి పనికిరాడు. తగిన విరామం లేదు, నిద్ర లేదు, విశ్రాంతి లేదు. మరి ఆ కర్త తామసకర్త కాకపోతే ఏకాగ్రత ఎలా కుదురుతుందండి?
ఎవరన్నా ఒకే పని విద్యార్థుల కష్టం ఏమిటంటే బల్లమే కూర్చుంటాడు, సాయంత్రం వరకు అదే బల్ల అదే చోటు, కానీ చోటు కూడా మార్చరు. వేడెక్కిపోయి పక్కకి కదలడానికి లేకపోతే 4-5 అందులో ఎంత హింస అనుభవిస్తున్నారు పిల్లలు. అయుక్త, అది తామసక్రియ. వాళ్ళు తామసులకి, పిల్లలు తామసకర్తలు అవుతున్నారంటే మనమే కారణం. వాళ్ళు ఎందుకు అవుతారంటే కావాలని. ప్రాకృత, పామరుడు, అజ్ఞాని, గ్రంథజ్ఞానం లేనివాడిని పామరుడు అంటారు. అందుకని అజ్ఞానం కూడా అనక్కర్లేదు, పొరపాటు. పామరుడు అంటే అజ్ఞానం కాదు, గ్రంథజ్ఞానం లేనివాడు. గ్రంథజ్ఞానం వల్ల ఉండడం లేకపోవడంతో ప్రయోజనం ఏమిటండి? దాన్ని బట్టి పండితుడు పామరుడని ఎందుకు విడదీయాలి అంటే, చిన్న విషయం అర్థం చేసుకోవాల్సింది. అన్నీ మన నిజానికి సరైనటువంటి జ్ఞానం మన జీవితం వల్ల, లోకంలో తిరగడం వల్లే కలుగుతుంది. ఈ జీవితం వల్ల, లోక సంచారం చేయడం వల్ల కలిగే జ్ఞానం పండితుడికి పామరుడికి ఒకటే. ఆ మాటకు వస్తే ఇంకా పండితుడి కంటే పామరుడే ఎక్కువ తిరుగుతాడు. తిరగడం సమస్య కాదు. అక్కడ పొలం పెడుతున్నాడు, దూడలు కాస్తున్నాడు, కాలువ కడుతున్నాడు, చెరువు కడుతున్నాడు, గడ్డి తెస్తున్నాడు, పని చేస్తున్నాడు, అతనికి మూడు పనులు చేస్తున్నాడు. అది జ్ఞానం ఎక్కడ పోతుంది? జీవితం సరే సుఖ దుఃఖాలు పండితుడికి పామరుడికి సమానమే. అది విషయం కాదు. గ్రంథం వల్ల ప్రయోజనం ఏమిటంటే, దేశం తిరిగి చూడు, కోశం తీసి చూడు అన్నారు సామెత. దేశం అంతా తిరుగు అని అన్ని తిరగలేం కదా. ఎన్ని తిరుగుతాం? సిరియా బోర్డు ఏదో జరుగుతాం మనకు తెలుసా? పత్రికలు చూస్తాం, లేకపోతే దాని గురించి పుస్తకం చదువుతాం, టీవీలో చూస్తాం. పండితుడు విశేషంగా గ్రంథాలు చదవడం ద్వారా పామరుడైన వాడు తెలుసుకోలేని చాలా విషయాలు తెలుసుకుంటాడు. అందువల్ల ప్రతి వాళ్ళం పండితులు అయ్యే ప్రయత్నం చేయాలి. పండిత వర్గం అనేదో దోపిడీ వర్గం కింద మాట్లాడద్దు, చాలా తప్పది. పండితులు జ్ఞానులు. అన్నింటిలోనూ ఏదో మోసాలు చేసేవాళ్ళు ఉంటే పండితుల్లోనూ ఉండొచ్చు. పండితులు ఒక్కళ్ళే దానికేం పెట్టింది పేరు కాదు. అంచేత ఆ పండితులను ఎందుకు మనం గౌరవిస్తాం? పండితులకు దాన ధర్మాలు చేయమని చెప్పారు పూర్వం. ఎందుకు చేయమన్నారు? ఆయన గ్రంథాలు చదవడంలో నిమగ్నమే అనేక విషయాలు తెలుసుకుని ప్రజలకు చెబుతూ సంపాదించడం మీద దృష్టి పెట్టలేడు. పైగా ఆ జ్ఞానం పొందినవాడు దృష్టి డబ్బుల మీద ఉండదు సహజంగా. ఆ వైరాగ్యం ఆయనకు వచ్చేసింది. మరి అలాగనే ఆయన గడవద్దా? ఆయన భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ పోషణ జరగద్దా? ఇలా ఏమి ఈయన కుచేరులాగా ఓ అంగాస్త్రం కట్టుకుని కూర్చుంటే అసలు ఈయనకి ఎవరన్నా పిల్లనిస్తారా? అక్కడ సంసారాలు నడవాలి కదండి. అందుకని ఏదైనా వ్రతం చేసినా, నోవు చేసినా వాళ్ళకి దానం ఏంటి, పుణ్యం అన్నారు. వ్యవస్థ నడవడం కోసం. దానివల్ల ఏమవుతుంది? మన ఇంట్లో మనం పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నా, ఏదో ప్రజలకు మనం అంటే గౌరవం ఉంది, ఏదో సాయంత్రం పూట గుళ్ళోకి వెళ్ళి 4 మాటలు చెబుతున్నాం, అంతకంటే మనం చేస్తున్నది ఏముంది? కానీ వాళ్ళకి పాపం గౌరవం ఉంది. అలా ఆ వృత్తిని వదిలిపెట్టకుండా చేస్తారు, పిల్లలకి నేర్పుతారు, వృత్తి బాగుంది. ఇది పండిత. ఇది లేనివాడు పామరక. గ్రంథజ్ఞానం లేకపోవడం వల్ల తన జీవితంలో అనుభవానికి రాని విషయాలు పామరులకు తెలిసే అవకాశం లేదు. గ్రంథజ్ఞానం ఉండడం వల్ల అనుభవానికి రాని విషయాలు కూడా తెలుస్తాయి. అందువల్ల పామరుడు కంటే పండితుడు గొప్పవాడు. అందువల్ల పండితుడు సాత్వికర్త, పామరుడు తామసకర్త. తనకి తెలిసిన విధానంలోనే చేస్తాడు. అది సరైనది కాకపోతే ఇబ్బంది పడతాడు. అందుకని పామరులు యజ్ఞాలు చేయరు. అది గ్రంథాలకు సంబంధించిన విషయం. అది పామరులకు తెలిసే విషయం. అలాగే పండితులు వ్యవసాయము చేయకూడదు, వాళ్ళకి తెలియదు. అది అయుక్త, ప్రాకృత, స్తబ్ధ. ఈ స్తబ్ధ అవినయం, వినయం లేకపోవడం, గర్వం ఉండడం, మొండిగా మాట్లాడటం, అది స్తబ్ధత్వం. ఏదో జడత్వం అనే అర్థం కూడా ఉంది, కానీ ఇక్కడ మొండితనం, వినయం లేకపోవడం. చేస్తానులే, మాకు తెలుసులే, నువ్వు చెప్పొచ్చావు. ఇది తామసకర్త. ఒక్కోడు కర్త ఉంటాడు, భుజం మీద వేసుకుంటాడు మొత్తం కార్యక్రమాన్ని. తను చేయడు, సరిగ్గా చేయనివ్వడం. పైగా మాట్లాడినవాడు ముందు అసలు వాడిని ఇదండి అని చెప్పేలోగానే ఏదో చెప్పేస్తాడు. ఆయనకు అన్ని తెలుసున్నట్టుగా ఉంటాడు, మొత్తం కార్యక్రమం చెడిపోయింది. ఇది తామసకర్త. ఎందుకని? అసలు ఒక కార్యక్రమం నడవాలంటే ఎవరు బాధ్యతలు వారు చేయాలి. అన్నీ ఒకరి భుజం మీద వేసుకోకూడదు, వాళ్ళని చెయ్యనివ్వాలి. ముందు అసలు అవతల వాడిని మాట్లాడనివ్వాలి. ఇంకా మనం ఏం మాట్లాడకుండానే డబ్బా మీద పడిపోతే ఏం మాట్లాడతాం? మన బాధ్యత మనం చెప్పనివ్వాలి కదా. చెప్తే దాన్ని బట్టి సమాధానం. అసలు కొంతమంది ఉంటారు, ఎదుటి వాళ్ళని మాట్లాడినవారు ఇంకా మాట పూర్తి కాకుండానే మయంలో కల్పించుకుని ఇంకా నోరు మూయించేస్తారు. ఇంకా వాళ్ళు అనుకున్నట్టు వెళ్ళిపోవడమే. ఇంకా అది బాబు నాకు ఇది కావాలంటే మాకు తెలుసునండి, మీకు ఏం కావాలో మాకు తెలుసునండి, మేము చాలా చూస్తున్నామండి, మాకు తెలుసు, మీరు ఊరుకోండి, మీకు ఎందుకంటాడు. ఆ సమయం పని జరగదు అక్కడ. భయంకరమైన తామసకర్త వీడు. ఈ కార్యక్రమం చెడిపోవడం ఖాయం. ఇది ఆయనకి ఏం కావాలో ఆయన చెప్పనివేమిటి? ఏమనాలి దీన్ని? ఇదే స్తబ్ధ, అవినయం. నాకే అన్నీ తెలుసు, నాకెవరూ చెప్పక్కల్లా, నేను ఎప్పటికెన్నో చేశా. ఇది తామసకర్త. ముఖ్యంగా ఈ తామసకర్త లక్షణం నుంచి మనం బయటికి రావాలంటే చూడండి, ఒక రైలు స్టేషన్కి వెడుతున్నాం, బంధువులు ఎవరో వచ్చారు, తీసుకురావాలి. ఖచ్చితంగా మనం వెళ్ళేటప్పుడు
ఆయన పేరేమిటి, ఎంత బంధువైనా పోనీ కొత్త వ్యక్తి ఎవరైనా కానీ పేరేమిటి, ఆయన ఫోన్ నెంబర్, ఇవాళ ఒక అదృష్టం సెల్ ఫోన్ ఉందిగా, ఆయన ఫోన్ నెంబర్ ఏమిటి. ఆయన ఏదో రాజమండ్రిలో దిగమన్నాం, రాజమండ్రిలో 2-3 ద్వారాలు ఉండొచ్చు, ఏ ద్వారం. ఆయన బాబు మీరు అసలు సుఖమైన ఉపాయం ఏమిటంటే, బాబు మీరు దిగి ఆ భోగి దగ్గరే ఉండండి, మీ దగ్గరికి మేము వస్తాం. ఇది చాలా ఖచ్చితమైన మాట. ఎందుకంటే పాప రాజమండ్రి ఆయన తెలియపోవచ్చు, కొత్తవాడు. ఆయన ఏ ఊరు రైలు దిగాడో అక్కడ ఆ భోగి దగ్గర నుంచి, బాబు నేను A1లో ఉన్నా B1లో ఉన్నా అంటే, ఆయన ఈ ఊళ్ళో వాళ్ళకి అదంతా తెలుసును కాబట్టి, ఆ రైలు వచ్చేది ఏదో గోదావరి గౌతమ ఏదో ఉంటుంది కాబట్టి, అది ఎక్కడ B1 ఎక్కడో B2 ఎక్కడో అన్నీ ఉన్నాయి కదా, ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. ఒక 5 నిమిషాలు ఆలస్యం అక్కడికి వస్తాడు. అంతేగాని కొంతమంది చేసే విధానం, పెద్దవాళ్ళు చెప్పి చేయించే విధానం కూడా ఎలా ఉంటుందంటే, వెళ్ళరా తీసుకొచ్చి తెలుసు కదరా అంటాడు, చెప్పడు వివరంగా. ఎవరంటే కనిపిస్తూనే ఉంటాడు, రా టీవీలో చూస్తావుగా అంటాడు. ఎలా టీవీలో చూస్తే ఏమిటి, టీవీలో చూసే వేషంలో అందులో ఉండాలనుందా. పై ఆయనకు ఫోన్ చేసి, బాబు మీ దగ్గరికి వచ్చేది ఈ నెంబర్ ఇదని చెప్పాలి, లేదా ఆయన కంగారు పడతాడు, ఇవ్వరు, అయోమయం అయిపోతుంది అక్కడ. ఇలాగ పని చెప్పడం కాదు, పని గురించిన ఒక స్పష్టత, ఒక ప్రణాళిక ఉండాలి. అవతలంతా కాగితం మీద రాసి ఇవ్వాలి, పేరు నెంబరు. ఏం లేకపోతే ఏమొస్తారు అక్కడికి. మా టీవీలో వాళ్ళు కూడా ఉంటారు, అక్కడ ఉంటారు, ఒక ఆయన తీసుకొచ్చి, ఎక్కడ ఉంటారు, ఎక్కడ తిరుపతి మెట్ల మీద ఎక్కడ ఉంటారో చెప్పాలిగా. అపార్ట్మెంట్లో 20 మంది ఉంటారు, మనం ఎక్కడ. స్పష్టంగా పేరు, ఇంటి నెంబరు లేదా ఫోన్ నెంబరు ఖచ్చితంగా ఇవ్వాలి, పేరు రాసి ఇవ్వాలి, కాగితం మీద రాసి ఇవ్వాలి. అప్పుడు స్పష్టంగా జరుగుతాయి పనులు. లేకపోతే అవన్నీ ఏం స్తబ్ధ. షటో వంచన చేయడం, తామసకర్త వంచన చేస్తాడు, పెద్ద పెద్ద మాటలు చెబుతాడు. ఇక్కడండి మేము ఇక్కడ వేస్తున్నామండి, అబ్బా ఇది మొత్తం గంగా ప్రాజెక్ట్ అండి, గంగానది తీరంలో ఉన్నంత హాయిగా ఉంటుందండి, ఇక్కడ ఒక పెద్ద ఉద్యానవనం ఉంటుందండి, ఇవన్నీ గ్రాఫిక్స్ గీస్తాడు, పెద్ద పెద్ద సినిమా నటులను పెట్టిస్తాడు, ఇది గొప్ప వజ్రాల భూమి, బంగార భూమి అని ఏదో ప్రకటనలు చేస్తాడు. మొత్తం మట్టి చివరికి అక్కడ ఏం ఉండవు అసలు. అక్కడ మీ ఇల్లు లేదని బాధపడుతున్నారా, ఇక్కడికి రండి, అది వలకాడేది, ఇల్లు కాదు. దీనికోసం పెద్ద పెద్ద వాళ్ళని పెడతాడు, మనం నమ్మదగిన మనుషుల్ని పెడతాడు, దండం పెట్టి చెబుతున్న బ్రాహ్మణుల్ని పెడతాడు. బ్రాహ్మణులు వాడేసుకుంటున్నారండి ఇలాగా, అమాయకులు ఈ బ్రాహ్మణులు. డబ్బులు వస్తే చాలు. ఇంకా రేపొద్దున అక్కడ చెప్పిన స్థలం లేకపోతే, ఆ ఇల్లు అక్కడ లేకపోతే, ఆవిడ చెప్పిన సౌకర్యాలని లేకపోతే, ఈ బ్రాహ్మణుడు మొత్తం మోసపోలేదండి. ఈయన రోడ్డు మీకు రానిస్తారా. ఈ ప్రకటనల్లో పాల్గొంటున్న సినీ నటులు, పెద్దవాళ్ళు కూడా దయచేసి ఆలోచించండి. డబ్బు కోసం మాయలు చేయకండి. మీరు ఏది ప్రకటన ఇస్తున్నారో, ప్రకటనకి మీరు ఉపయోగపడుతున్నారో అది అక్కడుందా. అది లేదే ఎందుకు ఇస్తున్నాం మనం, అదేని ఇదేని, మన డబ్బులు మనకు కావాలి, వాడి వ్యాపారం వాడికి కావాలి, చివరికి అక్కడ ఇల్లు కొనుక్కున్నా కూడా మట్టి అయిపోవాలి. ఇది శఠహ. జరుగుతున్నాయి లేదా వ్యాపారాలు. నెత్తిని చేయెట్టాక అప్పుడు టీవీలో కుంభకోణాలు రంభకోణాలు బయటపడ్డాక అయ్యో మునిగాం, అయ్యో ముంచింది మనవాళ్ళే. అటు ముంచడానికి మనవాడు పైవాడు భేదమే ఉండదమ్మా, అందరూ ఒకటే. మనవాళ్ళు పైగా మనవాళ్ళనే ముంచుతారు, ఎందుకంటే మనకి మనమే లోకువ. ఎందుకోసం శఠంగా భగవద్గీత ఎన్నిటికి ఉపయోగిస్తుందండి, ఎంత మంచి మాటలు ఉన్నాయండి. దీన్ని పారాయణ చేస్తారు, నైవేద్యం పెడతారు ఏమిటండి. ఒక్కొక్క మాట అకారం ఇకారం ఉకారం విరిచి అర్థం తెలుసుకుని విశ్లేషణ చేసుకుని నరాన రక్తం బొట్టులో ప్రసరించవలసినటువంటి భగవద్గీతని ఒట్టినే మూలపెట్టి పూజ చేస్తారా. నమస్కారం మీ భక్తికి. గీతా జయంతి చేయకండి దయచేసి. ప్రతిరోజు గీతా జయంతే, గీతకు వర్ధంతి లేదు. ప్రతిరోజు గీతా జయంతి. ప్రతి క్షణం మనలో ప్రసరించే ప్రతి రక్తపు బొట్టు గీతలో శ్లోకమే. ఇంత పవిత్రమైన, ఇంత ఉత్తేజం కలిగించేటువంటి గ్రంథాన్ని శ్మశానాల్లో చదువుతారా. ఏం కర్మకాలిందండి జాతికి. అంటే మొక్కుబడి తీసేయి. ఎవడో పోయిన వాడికి గతులు వస్తాయి, వాడికి ఇది వినపడదు, వాడికి తెలియదు. విన్నవాళ్ళు ఉండరు అక్కడ, అదో రికార్డు ఊరికి. ఆ రికార్డులు అమ్ముకునేవాడు ఏమైనా బాగుపడతాడేమో, కనీసం ఆ ప్రయోజనం ఘంటసాల గారికి కూడా కలగలేదు, వారు వెళ్ళిపోయారు పైకి. ఎంత మహానుభావుడు, ఎంత చక్కగా రోజు వేసుకుని వినాలి మనం ఇంట్లో. శ్మశానాల్లో వేయడం ఏంటంటే, ఆ మహాగాయకుడిని అవమానిస్తున్నాం, వ్యాసుడిని అవమానిస్తున్నాం, కృష్ణుడిని అవమానిస్తున్నాం మనం శ్మశానాల్లో భగవద్గీత వేయడం ద్వారా. ఘంటసాలను అవమానిస్తున్నాం కళ్ళేదో. ఎంత అమర గాయకుడు, ఆ గాయకుడు గంట వినపడాల్సిన శ్మశానాల్లోనా, పైగా భగవద్గీత రూపంలో అక్కడ. అందులో వైరాగ్యం ఎక్కడుందంటే జీవితం అంతా ఉంటే. శఠహ. ఇవాళ రియల్ ఎస్టేట్ పేరు మీద ఆ భూమి ఈ భూమి అంటూ మన మోసం చేస్తున్న పేరు మీద జరిగే మోసాన్ని శఠహ అని ఒక్క మాటలో చెప్పండి. వంచన. నువ్వు చేస్తున్న తామసకర్త. నీ పిల్లలు బాగుండరు, ఈ కుటుంబాల్లో క్యాన్సర్లు ఖాయం, మట్టి కొట్టుకుపోవడం ఖాయం అనే వ్యాపారస్తుల్ని బెదిరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. నైష్కృతిక. ఇది విచిత్రమైన మాట. ఈ పాపానికి నిష్కృతి లేదమ్మా, అది ఆ నిష్కృతి నుంచి నైష్కృతిగా వచ్చింది.
ఇది నైష్కృతిక అంటే మనం పైపైన చూసి పని చేయని వాడు సోమరపోతని అర్థం చెప్పకూడదు. ఎందుకంటే పక్కన అలసహ అన్నాడు. అలసహ అంటే సోమరి. మరి నైష్కృతిక ఏమిటంటే కొన్ని పాపాలకి నిష్కృతి ఉండదు. ఆ నిష్కృతి లేని పాపం చేసేవాడే నైష్కృతిక. అంటే ఎటువంటి పాపాలకు ఉండదు? భర్తృహరి సుభాషితంలో చెబుతాడు, తమ కార్యంబు ఘటింపుచున్ పరహితార్థ ప్రాపకులు సజ్జనులు, తమ కార్యంబు ఘటింపుచున్ తమ కార్యంబు పరిత్యజించు పరహితార్థ వ్యాప్రాపకులు సజ్జనులు, తమ కార్యంబు ఘటింపుచున్ పరహితార్థ వ్యాపృతులు మధ్యముల్, తమకై అన్యహితార్థఘాతుక జనుల్ దైత్యుల్ వృధాన్యార్థ భంగముగా వించడి వారలు ఎవరు ఎరుంగన్ శక్యమే ఏరికిన్. ఇందులో మూడో కేటగిరీ నైష్కృతిక, మూడో రకం. తమ కార్యంబు పరిత్యజించు పరహితార్థ ప్రాపకులు సజ్జనులు. అవసరమైతే లోకానికి ఉపకారం చేయడం అనేటువంటి గొప్ప ప్రయోజనం కోసం తమ సొంత పనులు మానుకునైనా దేశం కోసం సేవ చేసేవాడు సజ్జనులు. తమ కార్యంబు ఘటింపుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్. తమ పనులు తాము చేసుకుంటూనే ఏ సాయంత్రమో 1 గంట 2 గంటలో సమాజ సేవ కోసం కేటాయించేవారు. ఏమీ ఆశించకుండా ఉపకారం చేద్దాం, ఏదో ఉద్యోగం పట్ట కోసం చేస్తున్నామండి, మాకు నిజానికి సేవలోనే ఆనందం ఉందండి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మధ్యములు. ఈ మూడో వాడు ఇదే నైష్కృతిక. తమకై అన్యహితార్థఘాతుక జనులు దైత్యుల్. వాళ్ళ ప్రయోజనాల కోసం ఎదుటివాడి వ్యాపారం, ఎదుటివాడి వ్యవసాయం, ఎదుటివాడి విద్య, ఎదుటివాడి సంసారం కొలగొట్టేవాళ్ళు ఉన్నారా లేదా? చేపల చెరువు పెట్టడమే ఒక తప్పు. 25 ఎకరాల చేపల చెరువా, 10 ఎకరాల చేపల చెరువా ఏమిటండి? పంట పండద్దా? అన్నం ఉండద్దా? ఎవరికి? చేపలు తింటారా? పోనీ వీళ్ళు తింటున్నారా? ఎక్కడికో పంపిస్తున్నారు. దానికి మళ్ళీ మోసాలు ఎలా జరుగుతున్నాయి? ఈయన నిండా 10 ఎకరాలు చేపల చెరువు పెట్టి బాగా చేపలు నిండుగా ఉన్నాయి, ఇక రేపు పండగ అన్నప్పుడు ఆ రాత్రి వచ్చి విషం కలుపుతున్నాడు, మొత్తం పోయింది. ఇది నైష్కృతిక. ఈ పాపానికి నిష్కృతి లేదు. ఆయన చేపల చెరువు ఎందుకు పెట్టాడో అది ఆయనకు వదిలేయి. నువ్వు విషయం కలపడం అంటే వాడు బాగుపడ్డ వీడికి ఇష్టం లేదు. ఇప్పుడు ఆలోచించండి, చేపల చెరువులు పెట్టేవాళ్ళు ముఖ్యంగా గోదావరి తీరవాసులు మా జిల్లా వాళ్ళు, నమస్కారం మీకు. ఒకసారి ఆలోచించండి దయచేసి. 10 ఎకరాల పంట పాడు చేయాలంటే ఎంత కష్టం అండి? 10 రోజులు పడుతుంది. ఈ లోపు మనకి దొంగ దొరుకుతాడు. పంట అంటించేరేటప్పుడు పంట తడిగా ఉంటుంది, పంట అంటుకోదాం తొందరగా, మనం కాపాడుకోవచ్చు. చూస్తారు, కేకలెడతారు, ఎవరో కాపాడుకుంటాం. కానీ 10 ఎకరాలు మనం చేపల చెరువు చేసాం, చుక్క విషం, కడివాడు పాలల్లో చుక్క విషం నాశనం అయిపోయింది. చేపల చెరువులు పెట్టడం ఎంత కష్టమో నాశనం చేయడం అంత తేలిక. ఎందుకు అంత ప్రమాదాన్ని కొని తెచ్చిపెట్టుకోవాలి? రాత్రులు నిద్ర మానేసి ఆ చల్లు అక్కడ పడుకోవాలి, ఆ డేరాల్లో. దానికోసం పర్యావరణం ఎందుకు పాడైపోవాలి? ఊరంతా ఎందుకు పాడైపోవాలి? రాజకీయాలు ఎందుకు పెంచుకోవాలి? వీటి కోసం మనం బాగుపడడం ఊళ్ళో వాళ్ళకి ఇష్టం లేదే. అందరితో కలిసి బాగుపడడం లేదేమో ఒకసారి ఆలోచిద్దాం. మనం బాగుపడడంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుదాం అనుకుంటారు. పోనీ అందరం కలిసి బాగుపడే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయం చేసుకుంటే చక్కగా పూర్వం ఎక్కడో మాకు బోడపాడులో మాకు పొల్లడ పొలం అని ఉండేది. ఆ పూర్వం ఎక్కడో ఉండేది, మాకు 2 మైళ్ళ దూరంలో ఉండేది. ఆ పొలం 6 ఎకరాలు ఉండేది అక్కడ మాకు. ఆ పైన పెద్ద ఇలా పంటకాలు ప్రవహించేది. మా పొలంలోకి నీళ్లు వచ్చేవి. మా నాన్నగారు రైతులకు చెప్పేవారు చాలా స్పష్టంగా, రే ఎంతసేపు మనం కాదమ్మా, మనకు అయిపోయిన వెంటనే ఎవరే అబ్బాయి బండి వేరన్నా నువ్వు ఇలాగ తీసుకో, అక్కడి నుంచి వదిలే, కింద వాళ్ళకి వదిలే, వాళ్ళు కూడా బాగుండాలి కదరా అని చెప్పేవారండి. అటువంటి తండ్రి కడుపున పుట్టి ఆయన పెంపకంలో పెరిగాం కాబట్టి ఈవేళ భగవద్గీత అర్థమైంది. మనం కాదమ్మా, ఎదుటివాడు కూడా ముఖ్యం అమ్మా అని రైతుకు చెప్పేవారే. వదిలే కాస్త వేరన్నా వదిలేయమ్మా, మన 6 ఎకరాలు తడిసింది కదమ్మా, చూసుకోవరే బాబా. అయ్యగారు పొద్దున్న కాదరా, రాత్రి వదిలేరు, పాపం వాడు తడుపుకోవాలి కదరా. ఇదండి ఆలోచన. వేదం చదివిన బ్రాహ్మణుడు కాబట్టి ఇలా ఆలోచించాడు నా తండ్రి కాబట్టి ఆలోచించాడని నేను అన్నల్లా. వేదం చదివిన బ్రాహ్మణుడు కాబట్టి ఇలా ఆలోచించాడు. బ్రాహ్మణో దేవత అండం ఎందుకని? ఎందుకంటే సర్వేపి సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఇది మా వేదం మాకు చెప్పిన మాట. మా నాన్నకి అది అర్థమైంది. ఆయన పెద్ద వేదాలు ఎక్కువ చదువుకోపోవచ్చు, ఈ సంస్కారం అర్థమైంది. 7 సంతానాన్ని అలాగే పెంచారు ఆయన. కొట్టచ్చు, తిట్టచ్చు. నా తండ్రి నన్ను కొట్టిన ప్రతి దెబ్బ ఈ కంకణంతో నాకు సమానం. నన్ను కొట్టిందే తక్కువ, నేను ఇంట్లో చిన్నవాడిని. నన్ను తిట్టిన ప్రతి తిట్టు ఈ మెడలో ఉన్న హారంతో నాకు సమానం.
ఇవాళ నా మెడలో హారాలు ఉన్నాయి. ఎక్కడో మొన్న 25వ తారీఖుని జనవరి 25ని విశాఖపట్నంలో అవధానం చేస్తూ ఐ వెంకట్రావు గారిని కళ్ళ డాక్టర్ ఆయన నేను అడగలేదు, ఆయన ముందు చెప్పాల అవధానం బాగుందని కంకణం వేసి ఆశ్చర్యపోయిన ఏమిటిది ఇక ఎందుకు ఇవన్నీ వేశారు అంతే. అప్పుడు అనుకున్నా ఆ తల్లి పెంపకం ఆ తండ్రి పెంపకం చిన్నప్పటి నుంచి ఆ క్రమశిక్షణ ఇంత వాణి చేసింది వేళ అని ఆ వేదిక మీద కూడా నేను వాళ్ళ గురించే పద్యాలు చెప్పా. ఒక తల్లి తండ్రి మీద ఆధారపడి ఒక ప్రపంచం అంతా ఎలా ఉందో దయచేసి ఇప్పుడు తల్లులు తండ్రులు ఆలోచించండి అమ్మా. ఈ కన్నీళ్లు మిమ్మల్ని కరిగిస్తాయని నా నమ్మకం. నేను బలహీనతతో బాధపడ్డంలా, ఈ కన్నీళ్లు మిమ్మల్ని కరిగిస్తాయని నా నమ్మకం. మా నాన్నగారు రైతులతో మాట్లాడే మాటలు మాలో మానవత్వాన్ని పెంచాయి. మనం కాదు 10 మంది బతకాలి. 6 ఎకరాల పొలం ఉన్నా సరే ఆ బ్రాహ్మడు అయిపోగానే పక్క వాళ్ళు కుదిరి అయిపోగానే పక్క వాళ్ళు కుదిరి ఇలా ఉండేవి పల్లెటూరులో మాట్లాడు. ఆడేమైతే మనకెందుకు అడగట్టేసాయి ఇవాళ ఇవి మాటలు. అది గోదావరి యాసే, ఇది గోదావరి యాసే. నా గోదావరి ఎంత అపవిత్రమైపోయింది. రేపు పుష్కరాల పేరు మీద ఇంకెంత అపవిత్రమైపోతుందో. మన దోపిడీలు మన దుర్మార్గాలు సాగుతున్నప్పుడు మన స్వార్థాలు మాననప్పుడు గోదావరికి ఎన్ని పుష్కరాలు గడిస్తే గోదావరి బాధపడదా? మన మనస్సులు మారద్దా? ఎటువంటి సమాజాన్ని ఏ స్థితికి తీసుకొచ్చామండి? పక్కవాడు క్షేమం ఆశించే సమాజాన్ని నేనే నా పిల్లలే నా కుటుంబమే అని ఆశిపోయిన ఆ పిల్లలతో మనం ఏమన్నా బాగున్నామా? ఎంతమందికి అనారోగ్యాలు, ఎంతమందికి అనేక రకాల బాధలు, ఎంతమందికి విడాకులు, ఎన్ని రకాల ఏకాంతాలు, ఏకాకి జీవితాలు, క్షోభలు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ మనం చేసిన పాపాల ఫలాలు కావా? అది కాదా చెబుతున్నా. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠ నైష్కృతిక అలస. ఇంత నైష్కృతికమైన పాపాలు మనం చెయ్యాలా అండి? మన కోసం ఎదుటి వాళ్ళ ప్రయోజనాలు భగ్నం చేస్తామా? అలస సోమరి, సోమరి. అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతికో అలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే. అలస సోమరి. ఏ పని చేయని వాడికంటే హత్యలు చేసేవాడిని ఏమన్నాడు కార్ల్ మార్క్స్ తన క్యాపిటల్ సిద్ధాంతంలో. చాలా గొప్ప మాట. అంటే పిల్లలు ముఖ్యంగా ఎదిగిన మగపిల్లలు ఆడపిల్లలు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండకూడదు. చదువులోనైనా ఉండాలి, ఉద్యోగంలోనైనా ఉండాలి. అంతవరకు కాఫీ హోటల్లో కప్పులు కడిగినా మంచిదే, ముందు పనిలో ఉండాల్సిందే. పొద్దున్న లేవడం, బయటికి పోవడం, మధ్యాహ్నం వచ్చి భోజనం చేయడం, ఎప్పుడు వస్తాడో తెలియదు, మళ్ళీ ఎప్పుడో పడుకోవడం, ఎప్పుడో వెళ్ళడం, వీడి గురించి మన కాపలా, బయట ఎవరితో స్నేహమో తెలియదు. ఖచ్చితంగా చెప్పాలి కూర్చోబెట్టి. పని చేస్తావా వెళ్ళిపోతావు బయటికి. ఈ గారాబం పనికిరాదండి. లేదా అలసహ తయారైపోతారు తామసుల కింద. చేయకుండా స్నేహాలు చేస్తారు. ఈ మమకారాలు తగ్గించుకోవలసింది. అంతేకాదు విషాది అధీరుడు అంటారు. అంటే ప్రతిదానికి ఏడుపు ముఖమే, ముచ్చుముఖమే, ముద్దాపురం మూలకే. ఏ పని చెప్ప ఏమిటి అవదో ఇది అవదో అనుకుంటాం కానీ అవదరా. ముందే అవదేమిటండి? ప్రయత్నం చేయండి. అసలు ప్రయత్నంలో ఉంది ఆనందం, ఫలితంలో లేదు. భగవద్గీత సారాంశమేది. నేను వాళ్ళందరినీ చంపాలంటే కృష్ణుడు ఒకటే, నువ్వు చంపేసినట్టే మాట్లాడుతున్నావేటే అప్పుడే అన్నాడు. ఆచార్యాను మాతురాను భ్రాతృ. అబ్బా మనకు అంత సీన్ ఉందా? చంపేసినట్టే అప్పుడే. నీ ఈ అజ్ఞానం ఇది. నువ్వు వాళ్ళని చంపుతావో వాళ్ళు చేస్తారా? కానీ జరిగేది జరుగుతుంది. ఈ పని నువ్వు ఇది భగవద్గీత. ఒకటి ఇదే విషాది. అన్నిటికీ ఏమిటో ఏడు మొహం పెట్టుకుని ఇది మన వాళ్ళ కాదు, ఇది మన కాదు, ఇది ఏది వాళ్ళ కాదు, ఇంకేమవుతుంది? ఈ ఉద్యోగం నేను చేయలేను, ఈ ఉద్యోగం నేను చేయను. ఏదో ఉన్న టైపు చేసే ఉద్యోగం కూడా నేను చేయలేనంటే 2 రోజులు టైపు కొట్టి వచ్చేస్తే ఎవడో కాపాడతాడు మనని? చేయలేకపోతే ఎలా? దీర్ఘసూత్రీచి. ఇంకొంతమంది ఉంటారు విచిత్రంగా. నేను చూశాను కొంతమంది వ్యక్తుల పేర్లు. ప్రతిదానికి సాగదీయడం దీర్ఘసూత్రి. ఇప్పుడు ఏదో అక్కడ ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి అంటే ఆ ఉద్యోగంలో ఒరే అక్కడ చలి ఎక్కువరా, ఎక్కువైతే ఏంటి స్వెటర్ కప్పుకో. అక్కడ చాలామంది ఇబ్బంది పడతారు. ఎప్పుడు ఇబ్బంది పడకుండా భూలోక స్వర్గాలు ఎక్కడా లేవండి. ఇలా ఆలోచించు కొంతకాలం, వయసు అయిపోయే వరకు. అలాగే పెళ్లి సంబంధాలు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్నీ ఆలోచించడం ఎంత అవసరమో ఇక ఊరికే నెల తరబడి ఆలోచించడం అనవసరం. అది అంటే దీర్ఘసూత్ర పథకాలు వద్దు. ఎక్కడొకటి తెంచుకోవాలి. 4 అబద్ధాలనే పెళ్లి చేయమని అందుకే అనేది. ఎందుకంటే ఈ జన్మకు తెమలతో సంబంధం అవుతుందో కూడా చెప్పడం. ఏదో ఒకటి చేయి. ఎంత గొప్ప సంబంధం చూసి ఎంత విచారణ చేసినా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మనుషుల మనస్తత్వాన్ని ఎవరంచనా వేస్తారండి? ఈవేళ ఒకలా ఉన్నారు, రేపు ఒకలా ఉన్నారు. ఆ క్షణానికి అప్పటికి మనం జాగ్రత్తగా ఉండడం చూసుకోవడం. పెళ్లికి ముందు మనం అన్ని రకాలు ఆలోచించాలి. తర్వాత ఇంకా ఆలోచించద్దు ఆ విషయం. అయిపోయింది అది. ఇంకా వాళ్ళ కర్మ అంతే, వదిలేయి, వాళ్ళు చూసుకుంటారు. అలాగని వదిలేయడాలు పనికిరాదు, చాలా పొరపాటు అది. అది చదువుకోవలసిందే ఖచ్చితంగా.
ఎందుకంటే అలా రాసిపెట్టింది కాబట్టి అలా జరిగింది. అక్కడే వేదాంతం, వైరాగ్యం, కర్మ సిద్ధాంతం అక్కడ పనిచేస్తాయి. సంబంధం వెతికేటప్పుడు కర్మ సిద్ధాంతం పనికిరాదు. సంబంధం కుదిరి పెళ్ళయ్యాక కర్మ సిద్ధాంతమే ఉండాలి. దాన్ని ఎక్కడ వ్యవహరించాలో అక్కడ వ్యవహరించుకోవాలి. ఇది తామసకర్త. మనలో ఎంతమంది ఉన్నామండి? దీన్ని పరిహరించుకుందాం. ఇదే తమో గుణంతో ఒక రాక్షసుడు చేసిన చర్యకి భగవంతుడు చెప్పిన సమాధానం దాశరథి శతక పద్యం. దారుని చాప చుట్టెటి చుట్టిన విధంబున గైకొని దశరథి, దారుని చాప చుట్టిన విధంబున గైకొని హేమనేత్రుడు అవ్వారిధిడాగ చూచినను, హేమనేత్రుడు అవ్వారిధిలోనడాగినను వాని వధించి వరాహమూర్తివై దారుని తొంటికైబడిని దక్షిణ శృంగమునందు నిల్పి నిస్తారమునర్చి తీవెగద దశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. మనం అందరి యొక్క క్షేమాన్ని కోరాలి. మన క్షేమాన్ని మాత్రమే కాదు, తామసకర్తల్లా ఉండద్దు, సాత్వికర్తల్లా ఉండాలి. సెలవు.